అది కేవలం కేసీఆర్ దయాగుణానికి, కేసీఆర్ క్షమాగుణానికి నిదర్శనం. మిమ్మల్నే కాదు, మీతో పాటు మీ గురువు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపే అవకాశం వచ్చినా, తన చేతిలో అధికారం ఉన్నా వద్దులే, మనకెందుకు రాజకీయ కక్షల ఆలోచన, మనకెందుకు, మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కదా, శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టున్నాడు ఆయన, పీడబోతే తెలంగాణకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని చెప్పి తెలంగాణ కొరకు వదిలేసిండనే విషయం, ఆ విజ్ఞతను కేసీఆర్ ప్రదర్శించిండనే విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. కానీ మీరు మాత్రం మోడీ గారి అండ ఉందని, చంద్రబాబు మీ చెంతన ఉన్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి మీ చెప్పు చేతుల్లోనే ఉన్నారని మీరు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీడియాను అడ్డం పెట్టుకొని దాడి చేస్తూ, ఉడత ఊపులకు నేను భయపడను అని హూంకరించిన మీరు ఇవాళ వందల మంది పోలీసులను కాపలాగా తెచ్చుకొని జరగని దాడికి ఖండాలను ఇప్పించుకుంటూ వాళ్ళను వీళ్ళను బతిమాలి మీరు చేస్తున్న హడావుడి, మీరు ఏ ఊపులకు దేనికి భయపడతారో అర్థమవుతుంది. ఇక మరుగుజ్జు విషయానికి వస్తే, సరే సాధారణంగా మరుగుజ్జు అని మనం ఎవరినంటాం? సహజత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మనిషి సహజంగా ఎదగాల్సిన వయసుకి ఎదగాల్సినంత ఎత్తు ఎదగకపోతేనో, మానసికంగా ఎదగకపోతేనో, లేదా ఏదైనా సందర్భంలో ఎవరైనా దేని కొరకైనా ప్రయత్నించి తీవ్రమైన ప్రయత్నం చేసి కూడా దానికి చేరుకోలేకుండా ఉన్న చోటనే నిలబడిపోతున్నాం, అటువంటి సందర్భంలో మరుగుజ్జు అని వాడతారు. ఆ పదాన్ని మరుగుజ్జు అని అక్కడ వాడతారు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది. సరే, నేను మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం తప్ప నా మరుగుజ్జుతనం కాదు. అది నేను ఎందుకు మీకు తెలియకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం. మీరేందో నాకు బాగా తెలుసు. అనువనువు నేను 11 సంవత్సరాల వయసులోనే కులం గోడల్ని బద్దలు కొట్టి సామాజిక అంతరాలు లేనే లేవు అని చెప్పిన ఆలోచనలతో వికసించిన వాడిని. 16 ఏళ్లకే పీడిత ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి వెళ్ళిన వాడిని, సమాజం కొరకు ఆరాటపడ్డవాడిని. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేల తల్లి విముక్తి కావాలని 25 ఏళ్లుగా నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ 14 ఏళ్ళు విరామం లేకుండా, రాజీ లేకుండా పోరాటం చేసిన వాడిని.